ఇవైతే సాత్విక్ బర్త్డే ఉంది ఈరోజు. అందుకని చెప్పేసి సేమియా ప్యాకెట్, బూందీ, మిక్చర్, చాక్లెట్ ప్యాకెట్. ఇది మాత్రం సాత్విక్ వచ్చేసి గిఫ్ట్ ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చారు సాత్విక్? ఇది గిఫ్ట్ ఎవరు ఇచ్చారు నీకు? అవునా? అయితే మేము ఇది తర్వాత చూద్దాం దీని గురించి. ఇది కిరాణా షాప్ ఐటమ్స్ అయితే ఇవి తీసుకున్నాం. ఇంకా ఇంట్లోకి తక్కువైన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాం. ఇవి తీసుకున్నామండి. ఇవి నూడిల్స్ అయితే ప్యాకెట్. ఇది వీళ్ళు ఎక్కువ బయట తినడానికి ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పేసి బయట ఏమేమి ఆయిల్ వాడతారో తెలియదు కాబట్టి మనం ఇంట్లో చేసి పెడితే సరిపోతుంది కదా, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. మన దగ్గర మంచి ఆయిల్ వాడతాం, పిల్లలకు హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి తీసుకోవడం అనేది జరిగింది. మనమే చికెన్ నూడిల్స్ చేయొచ్చు, ఎగ్ నూడిల్స్ చేయొచ్చు, వెజ్ నూడిల్స్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటాయి. అందుకని చెప్పేసి ఇదైతే తీసుకోవడం జరిగింది. అయితే సాత్విక్ మాత్రం చూడండి, ఇది గిఫ్ట్ ఇచ్చిరంట. ఈయన బర్త్డే మాత్రం కేకు ఈరోజు ఈవినింగ్ అయితే కట్ చేస్తాం. ఇప్పుడైతే మేము షాప్కి వెళ్ళి వచ్చినాం, ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చినాం, ఇవన్నీ చేసుకొని వచ్చినాం. ఇప్పుడే ఇంటికి రాగానే వీడియో స్టార్ట్ చేసిన నేను. ముఖ్యంగా బర్త్డే బాయ్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, సాత్విక్ బర్త్డే ఉంది ఈరోజు. హ్యాపీ బర్త్డే టు యూ సాత్విక్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరికి హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న అందరికీ నా మనవి ఏంటంటే మీ బ్లెస్సింగ్స్ అన్నీ సాత్విక్ ఇవ్వండి, ఓకేనా? సాత్విక్ను మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఈవినింగ్ అయితే మేము కేక్ కట్ చేసేది ఉంటుంది, చూద్దాం. మనం ఆ వీడియో కూడా పెడతాను నేను, ఓకేనా? ఇప్పుడైతే నేను నానిని తీసుకురావాల్సి వస్తుంది. స్కూల్ దగ్గరికి వెళ్ళి నానిని తీసుకొని వచ్చిన తర్వాత అంజు ట్యూషన్కి పోవడం జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత సింపుల్గా అయితే చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే అయితే బాగా గ్రాండ్గా చేసినాం కాబట్టి ఇప్పుడైతే మామూలుగానే సింపుల్గానే చేస్తున్నాం. కాబట్టి అయినా కానీ ఎంత గ్రాండ్గా చేసినామనేది కాదు, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఎంత సంతోషంగా ఉన్నామనేది ఇంపార్టెంట్. ఎంత గ్రాండ్గా చేసి మనసులో బాధ ఉండడం కంటే సింపుల్గా చేసినా కానీ సంతోషంగా తృప్తిగా ఉండడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా సాత్విక్ బర్త్డే చేస్తున్నాం, మనకు ఉన్న దాంట్లోనే. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈవినింగ్ అయితే కేక్ కటింగ్. చూడండి, సాత్విక్ వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చింది కదా, ఆ గిఫ్ట్ను మనందరం చూద్దాం ఇప్పుడు. ఏంటో అసలు అది ఏందది? ఓ, ఎట్లా యూజ్ చేయాలి, ఏందది అసలు చూపి కొంచెం. అంజీ చూద్దాం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అధ్యాయం మార్చు, చీకటి అగాధ జలము. అధ్యాయం మార్చు, అధ్యాయం. లేవియ కాండము 1వ అధ్యాయం. ఇంకా నిర్గమకాండము 1వ అధ్యాయం. ఐగుప్తులు ఇంకా ఆదికాండము 50వ అధ్యాయం. ఇంకా యోసేపు తన తండ్రి ముఖం మీద ఆదికాండము 49వ అధ్యాయం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి. ఇంకా బైబిల్ మొత్తం వస్తుంది చూడండి,
చాలా బాగుంది నిజంగా. అంటే చదవడం రాని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది అది. నాకైతే బాగా నచ్చింది. అసలు చిన్న బైబిల్ లానే ఉంది. దగ్గర పెట్టి సాత్విక్, దగ్గరికి చూపి. ఇట్లా ఉంది ఫ్రెండ్స్. గిఫ్ట్ బాగుంది కదా సాత్విక్ బర్త్డేకి. సాత్విక్ బర్త్డే కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాం. బెలూన్స్ చాలా పెద్దగానే వస్తున్నాయి ఇవి. ఇంకొంచెం పెద్ద ఊపాలా? सात మంచి స్ట్రాంగ్గా ఉంది. అది పోతుంది పోతుంది. పెట్టారా? అంత పెద్ద రెడ్ ఎల్లో ఓకే ఫ్రెండ్స్, డిజైన్ అయితే అయిపోయింది. బెలూన్ డిజైన్ సింపుల్ ద బెస్ట్. సింపుల్, వెరీ వెరీ సింపుల్ డిజైన్. సాత్విక్ అయితే ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చెప్పేసి బాగా ఎదురు చూస్తున్నాడు. ప్రేమ్ గారు అయితే ఆలోపు పాస్టర్ గారికి ఫోన్ చేసినాం. మేము ఫోన్ చేసి వీడియో కాల్గా మాట్లాడుతున్నాం. వీడియో కాల్లో పాస్టర్ గారు ప్రేయర్ చేయడం అయితే జరిగింది. ఆలోపు వీడు ప్రేమ్ మాత్రము ఆగుతలేడు అస్సలు. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి తిందామా అని కట్ చేయకుండానే చేయి పెట్టి దాన్ని గెలికేద్దామని చూస్తూ ఉన్నాడు ప్రేము. అలా పక్కనే ఉన్నాడు చూడండి. అసలు చాలా తొందరపడుతున్నాడు. మొత్తానికైతే ఫోన్లో విషెస్ చెప్తున్నారు మా పాస్టర్ గారు. సాత్విక్ మాత్రం చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే కదా. ఆయన బర్త్డేకు ఆయన చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఫీల్ కావాలని చెప్పేసి ఇదంతా చేయడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు నుంచి అంటే ఇప్పుడు బర్త్డే అయిపోయింది కదా, నెక్స్ట్ బర్త్డే వచ్చేంత వరకు కూడా ఇక మళ్ళీ బర్త్డే గురించి ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ప్రేమ్ చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నాడో. ఎట్లనో చేయి పెట్టలేదు ఇంకా. మామూలుగా అయితే ఇంతకుముందు చేయి పెట్టి గెలికేసేవాడు.
కానీ ఇప్పుడు గెలకలేదు. మంచి పని చేసిండు ఎట్లనో. పిల్లలు అయితే బాగా కేక్ తిందామని తొందరపడుతూ ఉన్నారు. చూడండి మొత్తం బెలూన్స్ అయితే సింపుల్గానే డిజైన్ చేసినాం. కేక్ అయితే అది 2 kgs కేకు. మొత్తం ఎంత ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ రావడం అయితే జరిగింది. అయితే వీడియోలో వాళ్ళని చూపిద్దామంటే వీడియోలో చూపించొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మేము కూడా వీడియోలో వాళ్ళని ఎవరిని చూపించదలుచుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా మనం కూడా చూపించొద్దు. ఈ ఫ్రేమ్ చూడండి ఎట్లా చేస్తున్నాడో. అటు బొమ్మని చెప్తే డాడీ దగ్గర వస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చి నిలబడుతున్నాడు. ఈయన మా మరదలు కొడుకు అనమాట. కేక్ తినిపిస్తుంది, మంచిగా తింటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే సాత్విక్ బర్త్డే అయిపోయింది. బర్త్డే అని చెప్పేసి 2-3 months నుంచి బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఇప్పుడైతే బర్త్డే కంప్లీట్ అయింది. ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. ఆ గిఫ్ట్ని అయితే ఓపెన్ చేద్దాం, చూద్దాం అందులో ఏముందో. వాళ్ళ పెద్ద డాడీ అయితే ఇచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్? ఓపెన్ చేసి సాత్విక్ పైది ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది తీయాలి. తీసి అవన్నీ ఏముంది? మొత్తం ఓపెన్. ఓ చాక్లెట్స్. ఓహోహో, ఓపెన్ చేయి చాక్లెట్ చూద్దాం. అంటే ప్యాకింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇక చాక్లెట్స్ అయితే వచ్చినాయి. చూపి నాని నువ్వు చూపి. పట్టుకో. ఏం చాక్లెట్ అది? ఏం చాక్లెట్ చదువు? ట్రాఫీ. ఓపెన్ చేయి. క్రీమ్ ఉంటుంది లోపల. తినిపి. అట్లా కాదు, నోట్లో పెట్టి తినిపియాలి. ఇట్లా తినిపియాలి నాలాగా. అంతే వాళ్ళ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా సరిపోయినాయి అందరికీ. బాగా మంచిగానే జరిగింది, మంచిగానే తిన్నారు, సరిపోయింది అందరికీ. ఇంకా రాలేని వాళ్ళకు కూడా పంపించడం పార్సిల్ పంపించడం జరిగింది. మొత్తానికి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సాత్విక్ కూడా బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యిండు. బర్త్డే ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్నాం. అయితే వచ్చేసింది అయిపోవడం కూడా జరిగింది. అయితే సాత్విక్నే అడుగుదాం అనుకుంటున్నా. ఏమనంటే, సాత్విక్ బర్త్డే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇన్ని రోజులు వెయిట్ చేసినావు కదా, నీకు ఎట్లా అనిపించిందని అడుగుతున్నా. ఆయన మాత్రం చాలా బాగా జరిగింది డాడీ, నాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ డబ్బింగ్ ఎందుకు చెప్తున్నా అంటే, మైక్ ఛార్జింగ్ అయిపోయింది. దాని ద్వారా నేను డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. చాక్లెట్స్ని చూసి అయితే చాలా మురిసిపోతున్నాడు. చాలా హ్యాపీగా ఉందంట. మంచిగా జరిగింది డాడీ అంటున్నాడు. నాని కూడా వెనక చెప్తున్నాడు. నేను సాత్విక్ని అడిగితే ఇదంతా దేవుని వల్ల మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా నాకు చాలా కోరిక ఉన్నది. అదేంటంటే, అందరికీ చాలామందికి భోజనాలు పెట్టి చాలా గ్రాండ్గా చేయాలని చాలా కోరిక ఉన్నది. నెక్స్ట్ టైం అయితే దేవుడు ఆ విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నా.